వెల్కమ్ టు హెచ్ టుడే. పూడిమడక మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఎం తుఫాను కారణంగా గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామంలో రేకు, పూరి గుడిసెలు తీవ్రంగా నష్టపోయాయి. వీరికి ప్రభుత్వం నష్టపరిహారం అందించి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఈ రోజు పూడిమడక గ్రామంలో పర్యటించడం జరిగింది. మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫానుకు ముందు నుంచి 3 రోజుల నుంచి వేటలేరలేదు. ఇప్పుడు తుఫాను నిన్న రాత్రి నరసాపురం అంతర్వేది దగ్గర తీరం దాటిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పూడిమడక తీరంలో కానీ ఇక్కడ ఉన్న మత్స్యకారులు కానీ వేటల సాక్క ఇంకో 3 రోజులు ఇంటి దగ్గర ఉండే పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వం మత్స్యకారులు ఎన్నో ఆదుకోవాలని చెప్పి ఈ సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం 50 కేజీల మత్స్యకారు కుటుంబాలకి బియ్యం ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఒక బియ్యంతో సరిపడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైతే మత్స్యకారులు జీవనం పోయి ఆ కుటుంబాలతో వస్తువులతో ఉంటున్నారో వాళ్ళకి పప్పు, ఉప్పులు, నూనె, కారం, చింతపండు వంటి నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మత్స్యకారులు సముద్రం మీద ఆధారపడి ఈ యొక్క జీవనం అనేది కొనసాగిస్తున్నారు. ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు తరచూ కూడా తుఫాను ముందు 3 రోజులు, తుఫాను అయిపోయిన తర్వాత ఇంకో 3 రోజులు ఇంటర్ పట్టున ఉండడంతో వీళ్ళందరూ కూడా అద్దాకులతో నివాసాలు అనేది ఉంటున్నారు. అందుకోసం వీరికి సరైనటువంటి సదుపాయాలు కల్పించి వీరికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని చెప్పి ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.